ఆదర్శమూర్తులు, రంగరత్నాలు, సురభి కమలాబాయి. అందరికీ వందనాలు. మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటక రంగంలో శతాధిక గ్రంథాలు రచించి ప్రచురించాను. గొప్పవారైన నటులు, దర్శకులు, రచయితలు జీవిత రేఖాచిత్రణలు శతాధికంగా రచించి ప్రచురించాను. రంగరత్నాల గ్రంథంలో ఒకటి ఈ వ్యాసం. సురభి కమలాబాయి బాలనటి, రంగస్థల నటి, గాయకురాలు, సినిమా నటి, అమర గాయకి, బాలగంధర్వ నర్తకి. పుట్టిన తేదీ 1908 ఏప్రిల్ 4వ తేదీ. గిట్టిన తేదీ 1971 ఫిబ్రవరి 18వ తేదీ. జన్మభూమి హైదరాబాద్, ప్రాంతం ఏలూరు. తల్లి వెంకుబాయి, సంగీత విద్వాంసురాలు. తండ్రి వనారస పెదకృష్ణారావు, ప్రసిద్ధ సురభి కళాకారుడు. చదువు కమలాబాయి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. కమలాబాయి సురభి కంపెనీలను నటన, నాట్యం నేర్చుకున్నారు. బొంబాయి వాస్తవ్యుడు పరశురాంబున వద్ద కమలాబాయి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. ఉద్యోగం కమలాబాయి వృత్తి నాటక కళాకారిణి, నటన వృత్తిగా స్వీకరించారు. వ్యక్తిత్వం కమలాబాయి సహజ సౌందర్యవతి, బాలనటి, సంగీతం వచనం. స్పష్టమైన మాట తీరు, మంచి చమత్కారిణి, హాస్యప్రియి, కమ్మని కంఠం. తల్లి వెంకుబాయి జంజూటి రాగం ఆలాపనలో అద్భుతంగా తీయటం వల్ల జంజూటి వెంకుబాయిగా పేరొచ్చింది. వెంకుబాయి గర్భిణిగా ఉన్నప్పుడు, రంగస్థలం మీద గర్భిణి పాత్ర ధరిస్తున్నప్పుడు కమలాబాయిని రంగస్థలం మీదనే కన్నది. తెర వేసేశారు. తర్వాత ప్రేక్షకుల విషయం తెలిసి కానుకలు సమర్పించారు. కమలాబాయి హార్మోని, సారంగి, వైలన్ మొదలగు వాయిద్యాలు గొప్పగా వాయించేవారు. నాటకరంగం సురభి కళాకారుల కుటుంబంలో జన్మించినందున చిన్ననాటి నుంచి నటించటం మొదలుపెట్టారు. కమలాబాయి బాలకృష్ణుడు, ప్రహ్లాదుడు, లవుడు మొదలగు బాలపాత్రలో నటించారు. తండ్రి గారి తదనంతరం నాటక సమాజాన్ని స్వయంగా నిర్వహించారు. నాటక విరామ సమయంలో కమలాబాయి నృత్యం చేసి ప్రేక్షకుల్ని రంజింపజేసేవారు. సినిమా రంగం కమలాబాయి మొదటిసారిగా హెచ్ఎం రెడ్డి గారి భక్త ప్రహ్లాద చిత్రంలో నటించారు. తెలుగులో టాకీ యుగం మొదలైనప్పుడు ప్రప్రథమంగా సినిమాల్లో కథానాయికగా లీలావతి పాత్ర ధరించి ప్రప్రథమ తెలుగు వనితగా చిరస్మరణీయురాలు. మొట్టమొదటిసారిగా చిత్రంలో పాట పాడిన తొలి గాయని కూడా కమలాబాయే గారే. 1931లో భక్త ప్రహ్లాద చిత్రంలో లీలావతి పాత్రలో పరితాప భారంబు భరింప తరమా అనే పాట పాడారు. కమలాబాయి అనేక సినిమాల్లో శకుంతల, పాదుక, తుకారాం, కీచకవధ, ద్రౌపది, మాన సంరక్షణ మొదలగు వాటిలో కథానాయికగా నటించారు. కమలాబాయి అనేక పాత్రలు శకుంతల, చింతామణి, యశోద, సత్యభామ, చిత్రాంగి, తులసి,
జియాబాయి తుకారాములు మొదలగు పాత్రల్లో నటించి మెప్పించారు. కమలాబాయి కీచక వధలో ద్రౌపదిగా నటిస్తూ పాడుతూ కీచకుడిని దూషిస్తూ పాట చెడకుండా నటన పాడు చేయకుండా చక్కగా అభినయించినందుకు ఆనాటి మేటి నటుడు గాయకుడు కేఎల్ సైగల్ ఆశ్చర్యపోయి ఆమెను స్వయంగా అభినందించారు. కళాబాయి తర్వాత కాలంలో ఎక్కువగా ప్రౌఢ పాత్రలలో, తల్లి పాత్రల్లో, గయ్యాళి అత్త పాత్రల్లో కనిపించారు. మల్లీశ్వరి, పాతాళ భైరవి మొదలగు చిత్రాలు అందుకు ఉదాహరణలు. కమలాబాయి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అనేక పాత్రలు ధరించారు. శభాష్ రాముడులో ఎన్టీఆర్తో జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా పాటలో కమలాబాయిని చూడవచ్చును. 1957 జనవరి 17వ తేదీన మద్రాసులో జరిగిన భారత చలనచిత్రోత్సవం సందర్భంగా దక్షిణ భారత నట సమాఖ్య వారు ప్రప్రథమంగా తెలుగు చిత్రాల్లో నటించినందుకు ఒక షీల్డ్ ఇచ్చి, సన్మాన పత్రం ఇచ్చి సత్కరించారు. విశేషాలు: కమలాబాయి కళాసేవలు గుర్తించి అనేక సంస్థలు సన్మానించాయి. కొన్ని వందల బంగారు, రజత పతకాలు బహుమతులుగా పొందారు. 1966లో ఆంధ్ర ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ వారు, 1967లో ఏలూరులో ఆంధ్ర నాటక కళా పరిషత్ వారు, 1969లో ఏలూరు YMHA వారు నాటక రంగానికి, సినిమా రంగానికి కమలాబాయి చేసిన సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సన్మానించారు. గమనిక: సురభి కమలాబాయి వర్ధంతి సభగా శ్రీకళాకౌముది నిర్వహించింది. అప్పుడు ఆంధ్రప్రభలో 2002 ఫిబ్రవరి 18న ప్రచురితమైన వార్త ఇది: సురభి కమలాబాయి వర్ధంతి. పారిశ్రామిక ప్రాంత శ్రీకళాకౌముది ప్రఖ్యాత నటి సురభి కమలాబాయి వర్ధంతిని నిర్వహించింది. ఈ సందర్భంగా చైతన్యనగర్ గౌతమ బుద్ధ గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటైన సభకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాకౌముది ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బంగారరాజు మాట్లాడుతూ, కమలాబాయి స్వతహాగా సౌందర్యం కలదని, శ్రావ్యమైన కంఠం, స్పష్టమైన ఉచ్చారణ ఆమెను మంచి నటిగా తీర్చిదిద్దాయన్నారు. చిన్న వయసులోనే ప్రహ్లాదుడు, లవుడు, బాలకృష్ణుడు వంటి పాత్రలు ధరించారన్నారు. పలు చలనచిత్రాల్లో కథానాయికగా నటించారన్నారు. శకుంతల, ద్రౌపది, మాన సంరక్షణ, పాదుక వంటి 130 చిత్రాల్లో నటించారన్నారు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.